రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ చేశారు. మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉంటాయో మీడియా జర్నలిస్టులతోటి ఉన్న వాట్సాప్ గ్రూపులు, పిఆర్ఓల వాట్సాప్ గ్రూపులు, అధికారిక వాట్సాప్ గ్రూపులను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ను పంపి ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ను పంపి ఆధార్ అప్డేట్ చేయాలనే లింక్స్ను పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ లింక్స్ను ఓపెన్ చేసిన వెంటనే ఫోన్లో హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎంఓ సంబంధించిన అధికారిక గ్రూపులతో పాటు మంత్రులు ఉన్న గ్రూపులు, మంత్రుల వాట్సాప్ గ్రూపులతో పాటు వాట్సాప్ మీడియా గ్రూపులు ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో ఆ మీడియా గ్రూపులు ఇవన్నీ హ్యాక్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ గ్రూపుల్లోకి సైబర్ నేరగాలు ఏపీకే ఫైల్స్ను పంపి ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో పంపి వాటిని హ్యాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే ఆ లింకును ఓపెన్ చేశారో ఆ లింకును ఓపెన్ చేయగానే ఆ ఫోన్లన్నీ హ్యాక్ గురైనట్లుగా తెలుస్తుంది. అయితే మనకు 8 రోజుల కిందటే హైకోర్టు వెబ్సైట్ని కూడా సైబర్ నేరగాలు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా నేరుగా గేమింగ్ వెబ్సైట్లోకి సైట్ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు రిజిస్ట్రీ ఎవరైతే ఉన్నారో డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఈరోజు ఏకంగా మంత్రులు, సీఎంఓ అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ గురి కావడం ఆందోళన కలిగించే విషయంగా ఉంది. మంత్రులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు, మీడియా గ్రూపులు ఏవైతే ఉంటాయో కమాండ్గా ఉన్న గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ పంపి సైబర్ నేరగాలు వాటిని హ్యాక్ చేస్తున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా అధికారులు ప్రకటించలేదు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళ వాట్సాప్ గ్రూపులన్నీ హ్యాక్ అయినట్లుగా తెలుస్తుంది మనకు. అయితే సైబర్ నేరగాలు ఏపీకే ఫైల్స్ను పంపి డేటా తీసుకోవడం కానీ, లేదంటే డబ్బులు కావాలని మెసేజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళ పేర్లతోటి ఎవరైతే పిఆర్ఓల ఫోన్లు కానీ వీటన్నిటిని హ్యాక్ చేసి డబ్బులు కావాలంటూ మెసేజ్ చేయడం ఇలాంటివి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మంత్రులకు సంబంధించిన అధికారిక గ్రూపులు కానీ, వాట్సాప్ మీడియా జర్నలిస్టులు ఉన్నటువంటి గ్రూపులు కానీ ఈ గ్రూపులు అన్నింటినీ కూడా ఏపీకే ఫైల్స్ పంపి సైబర్ నేరగాలు హ్యాక్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఐబొమ్మ రవి ఎవరైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఉన్నాడో ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పైరసీకి సంబంధించిన కేసులో ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇటువంటి ఘటన జరగడంతో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయి ఏకంగా మంత్రుల వాట్సాప్ గ్రూపులను చేయడం అనేది ఆందోళన కలిగించే విషయంగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారుల నుంచి కానీ, సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ, లేదా పోలీసుల నుంచి కానీ అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. మొత్తంగా అయితే వాట్సాప్ మీడియా గ్రూపులు అన్నింటిలోనూ ఏపీకే ఫైల్స్ను పంపి హ్యాక్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.